వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్ కు పట్లూరు ఎంపీటీసీ స్వప్న సురేష్ అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్వప్న సురేష్ అన్నారు। కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు నిన్నటి 30 తారీఖు జరిగిన ఎలక్షన్లో భాగంగా మన అభ్యర్థి అయిన గడ్డం ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను। పట్లూరు గ్రామం నుంచి గతంలో ఎలక్షన్లో భాగంగా ఇదే డాక్టర్ మెతుకు ఆనంద్కి 760 లీడ్ ఇవ్వడం జరిగింది। కానీ ఈ ఎలక్షన్లో ఇటువంటి దొంగ నాయకులకు బుద్ధి చెప్పనీకే మా మండలం నుంచి మా గ్రామం నుంచి ఆ 700 మైనస్ గాంగు మంచి లీడ్ ఇచ్చి అన్న గెలుపుకు మేము కూడా మా వంతు సాయం చేయడం జరిగింది। అదేవిధంగా చెప్తున్నా నాయకత్వం అనేది నాయకత్వ లక్షణాలంటే ప్రసాద్ నాకు సంపూర్ణంగా ఉన్నాయి। ఈ మెతుకు ఆనంద్ కబ్జాలకు పాల్గొనడం మీకు కూడా తెలుసు। కేసులు ఈ దొంగ వ్యవహారాలకు ప్రతి ఒక్క దొంగలకంతా సహకరించిన ఘనత ఈ ఎమ్మెల్యేకి ఆనంద్కే చెందుతుంది। ప్రసాద్ అన్న మనసున్న మంచి వ్యక్తి, ఆయన మంచి స్వభావం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే వ్యక్తి కాబట్టి ఆయన మంచితనానికి ఈరోజు వికారాబాద్ ప్రజలు పట్టం కట్టారు। కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది। మాట ఇచ్చిన పథకాలు 6 పథకాలు కూడా మన గవర్నమెంట్ అమలు చేయబోతుంది। సంపూర్ణ మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉన్నందుకు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు పేరు పేరున వాళ్ళకు కూడా పాదవందనాలు తెలియజేస్తున్నాము। రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చెందుతాయి కూడా చెందేటట్లు కూడా మన గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి పూర్తి సహకారం అందిస్తారు। ఈ 6 పథకాలు కాకుండా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల గురించి ఇంకా మంచి పథకాలు తీసుకొస్తారు।